హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే పెడుతున్నాను కదండి. అంటే నిన్న మీషో వీడియో పెట్టాను కానీ నా రొటీన్ వీడియో అయితే పెట్టట్లేదు కదా. ఎందుకంటే చెప్పాను కదా, ఆల్రెడీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు అని చెప్పేసి. అంటే ఒక 2 days హాలిడే ఉంటుంటే 1 day స్కూల్ అయితే ఉంటుందన్నమాట. సో అలా అయితే ఉంటుంది. తెలిసిందే కదండి, ఇంకా పిల్లలు ఇంటికాడ ఉన్నారంటే మనకి పని చేసుకునేదే చాలా చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా అయితే ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు. ఇది ఫ్రైడే రోజు అనమాట. అంటే ఇది మొన్నటి వీడియోనండి. సో ఈ రోజు నా డే అంతా ఫుల్ డే అంతా పెట్టాను అనమాట ఇందులోని. వీడియో కూడా కొంచెం లెంతీగా ఉన్నది, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడే పిల్లల్ని అయితే స్కూల్లో వదిలేసి వచ్చానమాట. చాలా చలిగా ఉన్నదండి. మార్నింగ్ టైం కదా, నేను మార్నింగ్ టైం అసలు వెళ్ళను అనమాట. అయితే ఈరోజు మా హస్బెండ్కి డ్యూటీ ఉన్నదని చెప్పాను కదా. సో ఇంక అందుకే నేనే వెళ్ళాల్సి వచ్చింది. చాలా జరుగుంది, చేతులు అయితే ఇలాగా దగ్గర రానివ్వట్లేదు అనమాట. ఇలాగా మండుతుంది బాగాని చలికి. సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికైతే చాలా పని ఉందనమాట. ఈరోజు ఫ్రైడే, పూజ కూడా చేసుకుంటాను. అయితే ఒకసారి మా ఇల్లు అయితే చూపిస్తానండి ఎలా ఉన్నదో. నిన్న మొన్న పిల్లలకి సెలవు, ఇంక రాత్రి కూడా ఇంకేమీ చేయలేదన్నమాట. సో చూపిస్తాను చూడండి. అసలు భయపడకండి మా ఇల్లు చూసి ఎలా ఉన్నదన్నది. ఇదిగోండి హాలు. ఇక్కడైతే ఇప్పుడు నిన్న ఉతికిన బట్టలు ఉన్నాయన్నమాట, అవి మడత పెట్టాలి. ఇప్పుడు వస్తా దారిలో పువ్వులు కోసుకుని వచ్చాను. కనకాంబరాలు కాదు, ఏంటి మందార పువ్వులు కోసుకుని వచ్చాను. సో ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్లో చూడండి మొత్తం నిన్న కొన్ని పార్సెల్ వచ్చినాయి. ఇంకోండి రాత్రికి నేను విన్ను పడుకున్నాము. ఆ బెడ్షీట్లు అసలైంది ఉన్నదనమాట. మెయిన్ది ఏంటన్నా చూపిస్తాను. చూసారా, ఇది కిచెన్ అంటారా లేకపోతే సంత మార్కెట్ అంటారా, ఏమంటారు దీన్ని? దీని నిండానేమో గిన్నెలు, ఇక్కడేమో తోమని గిన్నెలు, ఇక్కడేమో తోమవలసినవి ఉన్నాయి, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినవి ఉన్నాయి, నిన్నేమో వాటర్ మిలన్ కట్ చేసుకుని తిన్నాం అది ఉన్నది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మా హస్బెండ్ వెళ్తా ఆయన బట్టలు తీసేసేమో ఇక్కడ వేశారు. ఇప్పుడు ఇట్లా వాషింగ్ మిషన్లో వేయాలి. చాలా పని అయితే ఉన్నదండి. సో అంతా మీతో షేర్ చేస్తాను. బెడ్రూమ్స్ అయితే పర్లేదు, ఇవి కొంచెం బాగానే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ హాల్లోనే ఉంటాం కాబట్టి ఇవి కొంచెం బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకోవాలి. మొత్తం చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. చాలామంది బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయట్లేదు. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏంటంటే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడొచ్చు అనమాట. సో ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను పని స్టార్ట్ చేసేస్తాను. ముందే తీసేయాలి. సో మా హస్బెండ్ చెప్పారనమాట, చాలా ఎక్కువ ఉంటుంది వేసుకెళ్ళి అని చెప్పేసి. సో పిల్లలకి నేను వేసుకెళ్ళాము. ఇంకా వాళ్ళు అయితే తీసుకొచ్చేసాను. తర్వాత ఎండ ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు నేను తీసేసి త్వరగా పని అయితే స్టార్ట్ చేసేస్తాను. స్టార్ట్ చేసే ముందు ఒక పని అయితే చేస్తాను. అదేంటంటే చూపిస్తాను అండి. టీవీ అయితే ఆన్ చేస్తాను. టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకుని అప్పుడు పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. చూస్తూ ఉండండి. ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ టీవీలో సాంగ్స్ అయితే ఉండాలి. సో నాలా ఎంతమంది ఉంటారన్నది కామెంట్ చేయండి. అయితే ఇక్కడ పని అంతా చూపించాలంటే చాలా టైం పట్టేస్తుంది. అలాగే వీడియో కూడా చాలా లెంతీ అయిపోద్ది అని చెప్పేసి టైం మ్యాప్ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది అనమాట. ఇంకా అందులో పెట్టేసామనుకోండి, మనం ఎంత సోప్ పని చేసినా సరే అది చిన్న వీడియో కింద అయితే షూట్ చేస్తుంది కదా. సో అది పెట్టేశాను అనమాట. దాని పేరేంటో గుర్తు రావట్లేదు కానీ. సో అలా అయితే వీడియో పెట్టేశాను. ఇంకా ఫాస్ట్గా పనులు అయిపోతున్నాయి. ఇంత ఫాస్ట్గా పనులు అయితే ఎంత బాగుందో అనిపిస్తుంది కదండి. చెంత అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేస్తారనమాట. ఇంక స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలు తోమేస్తే ఈ కిచెన్లో పని అయితే అయిపోతుంది. తర్వాత హాల్లోకి అయితే వెళ్ళాలి. అయితే ఫస్ట్ ఇంకొన్ని గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఇలా అయితే ఉన్నది. అసలు ఇందాకడికి ఇప్పటికి చూడండి ఎంత బాగుందో. కిచెన్ మేక్ ఓవర్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. కాకపోతే టైం ఉండట్లేదు అనమాట. ఇంకా పిల్లలు ఇంటికాడే ఉంటున్నారు కాబట్టి ఇంకా పిల్లలు ఇంటికాడ ఉన్నారంటే ఇంకా అసలు అవ్వదు. మేబీ ఇంకా
సమ్మర్ హాలిడేస్కి వెళ్ళొచ్చిన తర్వాత చేస్తానేమో మరి తెలీదు, ఎప్పుడు చేస్తా అప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అయితేనండి ఇంకో మందార పూలు కోసుకుని వచ్చాను కదా, కొన్ని ఒల్లిపోని అయితే ఉన్నాయన్నమాట మందార పూలు. ఎలాగో తలస్నానం చేస్తాను కాబట్టి ఇంకా వాటర్ మరిగించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా మందార ఆకులు ఇంకా మందార పూలు అయితే మరిగిస్తాను ఆ వాటర్లో వేసుకొని. అయితే ఇది మార్నింగ్ టైమే కదండి, ఇంకా పువ్వులు అప్పుడప్పుడే ఇడుస్తూ ఉన్నాయన్నమాట. సో నేను పూజ చేసుకునే టైంకి బాగా మందార పూలు అయితే ఇడిపోతాయి. ఇంకా అలా అయితే పక్కన పెట్టేశాను. ఇంకోండి కొన్ని మందార ఆకులు ఇంకా మందార పూలు అయితే బాగా వాష్ చేసుకుని అట్లనైతే ఇంకా వాటర్లో వేసి మరిగించేసుకుంటాను. అయితే మనకి ఇలా మరిగించుకున్న వాటర్ మనం ఇందులో షాంపూ వేసుకోవచ్చు, లేదంటే కుంకుడి కూడా వేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే కండిషనర్ లాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. మనకి మందార ఆకులోని మందార పువ్వులోని కూడా మనకి ఒక జిగురులా అయితే వస్తుంది కదండి, అదైతే మనకి కండిషనర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు కదండి, యూజ్ అవుతుంది అనమాట. అయితే నా దగ్గర షాంపూతో వాష్ చేసుకుందాం అనుకున్నాను కానీ సరేలే కుంకుడికాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడైతే కుంకుడికాయలు కొట్టి అయితే వేసానండి. ఇప్పుడు దీంతో అయితే తలస్నానం అయితే చేస్తాను. అయితే కుంకుడికాయలు ఇప్పుడైతే అంత చాలా తక్కువ వాడుతున్నారు కానీ చిన్నప్పుడు అయితే ఎక్కువ ఈ కుంకుడికాయలతో తలంటివ్వరండి. అసలు భోగి పండగకి అయితే మా అమ్మమ్మ తెల్లరగట్లే నిద్ర లేపేసి ఈ విధంగా భోగి మంటలో కాసిన నీళ్ళతోటి ఇలా కుంకుడికాయలు పెట్టి తలంటిది అనమాట. తర్వాత ఈ కుంకుడికాయ తుక్కు ఉంటుంది చూడండి, ఆ తుక్కుతోటి మొత్తం ఒళ్ళంతా గట్టిగా రుద్దేసిది అనమాట, ఏమన్నా మట్టి ఉన్నా ఏమన్నా పోతుందని చెప్పేసి. సో ఇప్పుడైతే కుంకుడికాయలు ఇంక మా పిల్లలకి యూజ్ చేయట్లేదు, ఇంకా మేము కూడా అంత యూజ్ చేయట్లేదు. సో తెచ్చాను కానీ ఇంక అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంక తర్వాత అయితే ఇల్లంతా క్లీన్ చేస్తానండి. ఇంక మొత్తం స్పీడ్గా చూపించేశాను కదా, ఇల్లంతా క్లీన్ చేస్తాను. ఇంకా తర్వాత నేను కూడా తలస్నానం చేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంక వచ్చేసిన తర్వాత ఇంకా బయట ముందే మాప్ పెట్టేశాను కాబట్టి ఇప్పుడైతే ముగ్గు అయితే పెడుతున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ముగ్గులు ఎవరు పెట్టరు అనమాట, నేను పెట్టినప్పుడు మాత్రం అలా విచిత్రంగా చూస్తూనే ఉంటారు. సో అందుకే ఎవరైనా వచ్చారనుకోండి కాసేపు ఆగిపోతాను, ఎందుకో ముగ్గు అయితే పెట్టను అనమాట. ఇంక తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ముగ్గు అయితే పెడతా ఉంటాను. సో ఇక్కడైతే ఇలాగా మెలికల ముగ్గుతో బార్డర్ అయితే వేసేసానండి. తర్వాత ఇంకా ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఎలా వేసానన్నది తర్వాత చూపిస్తాను. అయితే ఈ మందార పూలకి ఒక స్టోరీ అయితే ఉన్నదండి, ఆ స్టోరీ ఏంటన్నది చెప్తాను పూజ చేసుకుంటాను. ఈ పువ్వులు చూడగానే అదే గుర్తొచ్చింది, సో మీతో కూడా షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. అయితే మా అమ్మ వాళ్ళు తోటికోడళ్ళు వచ్చేసి నలుగురు అనమాట. సో నలుగురిలో ఒక ఆవిడైతే పూజలు కట్ట ఏమీ చేయదు, అంటే ఇంకా ముగ్గురు ఉంటారు కదండి. ముగ్గురు ఏంటంటే ఎప్పుడైనా పండగలు వచ్చినా ఏమొచ్చినా సరే పూజలు అయితే చేస్తారు కదండి. అయితే మా చుట్టుపక్కల అంటే మా ఇంటి చుట్టుపక్కల ఏంటంటే చెట్లన్నీ ఉంటాయి అనమాట. అంటే మందారం చెట్టు ఇంకా మామిడి చెట్లు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో బంగినపిల్ల ఉంటుంది, ఇంకోటేమో మామూలుగా పులుపు మామిడికి ఉంటుంది చూడండి, బాగా పుల్లగా ఉంటుంది అనమాట మామిడికాయ. సో అది ఉండి ఇంకా పనసకాయ ఇవన్నీ ఉండేవి అనమాట. అయితే ఇప్పుడు మందార చెట్టు గురించి అయితే చెప్తున్నాను కదండి. అయితే మందార చెట్టుకి బాగా పువ్వులు పూసి అనమాట. అంటే పువ్వులు పూస్తే మరి ఒకరే వేసుకుంటే సరిపోదు కదండి, అది ఎవరు వేసారో తెలియదు, మా నాన్నమ్మ వేసిందో మా తాతయ్య వేసారో ఎవరు వేసారో కూడా తెలియదు. అయితే మరి ముగ్గురు తోటికోడలు ఉన్నప్పుడు మరి ఒక చెట్టు ఉండే అది అందరికీ సమానమే కదా. అయితేనండి అప్పుడు ఏం చేసేవారంటే మొత్తం మొగ్గలన్నీ కోసేసేవారు అనమాట. మొగ్గలన్నీ కోసేసి ఇవి మీకు అని చెప్పేసి మొగ్గలు కూడా పంచేవారు అనమాట. అప్పుడు ఏమనిపించలేదు కానీ ఇప్పుడు కొంచెం నవ్వు వస్తుంది. అప్పుడు ప్రతిదీ అంతేనండి, మామిడికాయలు పంచుకునే వాళ్ళు, ఒక పనసకాయ ఉన్నదనుకోండి దాన్ని అంతా కోసేసి తర్వాత దాన్ని తొనలు ఉంటాయి కదా, తొనలన్నీ సెపరేట్ చేసి మీకు ఇన్ని అని చెప్పేసి 3-4 వాటాలు అయితే వేసేవారు అనమాట. అప్పుడు అంతా బాగా ఇలాగే వాటాలు అయితే వేసేవారండి. ఎందుకంటే మరి నానమ్మ వాళ్ళు పెంచినాయి కాబట్టి ఇంకా ముగ్గురు కోడళ్ళకి కానీ ముగ్గురు కొడుకులకి కానీ వస్తుంది కదా. సో అలాగా మందార చెట్టుకి కూడా 3 వాటాలు అయితే వేసుకునేవారు అనమాట. చెప్తూ మర్చిపోయాను, కొబ్బరికాయ చెట్లు కూడా ఉంటాయండి మా చుట్టుపక్కల, అంటే మా ఇంటి కాడ. అట్లకి కూడా మొత్తం కొబ్బరికాయలన్నీ తీయించిన తర్వాత వాటాలు అయితే వేసేవారు అనమాట. మాకు ఎప్పుడు ఫ్రెష్గా కొబ్బరి నూనె ఆ చెట్లదే మా అమ్మ అయితే ఆడిస్తూ ఉంటుంది. ఇప్పుడు అవి కూడా తక్కువ అయిపోయినాయి, ఇంకా బయట కొంటా ఉన్నదనమాట. సో మేము ఎప్పుడు ఇంట్లో ఆడించుకున్న నూనె పెట్టుకుంటాం అనమాట హెయిర్కి కూడా. సో అలా అయితే చిన్నప్పుడు అన్ని వాటాలు అయితే వేసేవారండి పువ్వులతో సహా. నా పూజ కూడా అయిపోయింది. సో మీ ఇంట్లో కూడా ఇలా చిన్నప్పుడు చేశారా లేదన్నది కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటి స్టోరీస్ ఇంకా చెప్తా ఉంటాను. సో మిస్ కాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే పూజ అయిపోయిందండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మొక్కలకైతే నీళ్ళు వేసేసాను. ఈరోజు ఫ్రైడే అని చెప్పాను కదా. సో ఎవ్రీ ఫ్రైడే సాటర్డే కూడా పూజ చేసుకుంటాను. నిన్న సాటర్డే కదండి, నిన్న ఒక చిన్న వీడియో అయితే పెట్టాను అనమాట, షార్ట్ వీడియో. సో అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. నేను మొక్కలు కొన్నాను కదండి, మొక్కలు కొన్నాటిలో 2
2 మొక్కలు బాగానే ఉన్నాయి. ఇంకోటి పెద్దది గులాబీ మొక్క అయితే కొన్నాను కదండి. ఆ గులాబీ మొక్క మా అబ్బాయి ఏం చేశాడంటే మొత్తం కట్ చేసాడండి, సకానికి కట్ చేసాడనమాట. ఇంకా అది ఎదుగుతలేదు, చెయ్యట్లేదు. ఇంకా మొత్తానికి తీయేసాను. ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి అనమాట. చాలా థిక్ రెడ్లు అయితే ఉన్నాయి. సో కాకపోతే కట్ చేసాడు మా ఓడైతేనే, ఇంకేం చేయలేము కదా, ఇంకా అలా వదిలేసాను అనమాట. ఇంకా పూజ అయిపోయింది. ఇంక తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈరోజు అయితే దోశ అయితే వేసానండి. నా దగ్గర సెజ్వాన్ చట్నీ అయితే ఉన్నదనమాట. సెజ్వాన్ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దోశలో వేసుకుని అలాగే పల్లీ చట్నీ కూడా చేశాను. ఇంకా దాంతో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను వెంటనే. ఎందుకంటే చాలా పని చేసుకున్నాను ఇంట్లోని. ఇల్లంతా మాప్ పెట్టాను, ఇవన్నీ చేశాను. బోల్ టైం అయిపోయింది అనమాట. ఇంకా అందుకే టిఫిన్ చేసినాన్ని ఇంకా నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. లంచ్కి రోజు చాలా సింపుల్గానే చేసేస్తున్నాను. ఏంటంటే ఇంకా మార్నింగ్ ఇలా సింపుల్గా చేసి తర్వాత నైట్కి ఏదైనా గ్రేవీ కర్రీ అయితే చేస్తాను అనమాట. ఎందుకంటే చపాతీలో కట్ట తినడానికి ఉంటుందని. అయితే ఇప్పుడు బీట్రూట్ ఫ్రై అయితే పెడుతున్నాను. నేను ఎప్పుడు మామూలుగానే పెడతాను. ఏంటంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు బీట్రూట్ అంతా ఇలా తురుముకుని వేసుకుంటాను అనమాట. చాలామంది ఇందులోని కారం ఇవన్నీ వేస్తారు, లేదంటే కూరలాగా కూడా వండుతారు. సో ఉల్లిపాయలు అయితే వేయమండి మేము ఫ్రై పెట్టినప్పుడు. సో ఇలాగే పెడతామన్నమాట ఏ ఫ్రై అయినా సరేని. బీట్రూట్ మీరు ఎంతమంది పచ్చి తింటారన్నది కామెంట్ చేయండి. నేను అంత ఎక్కువ తిన్నా కానీ ఏదో ఒక చిన్న ముక్క అయితే తినగలను అనమాట. సో పక్కన రైస్ కూడా కడిగేసి పెట్టేశానండి. ఇంకా 2 అవుతా ఉన్నాయి. ఇంక స్టవ్ కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను. హాయ్ ఎవరీవన్. సో ఇప్పుడైతే లంచ్కి అయితే రెడీ అవుతాయి అనమాట. బీట్రూట్ ఫ్రై పెట్టాను, అవుతుంది ఫ్రై. ఇంకో సైడ్ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను. మీషో నుంచి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇవి చాలా పెద్దవి వచ్చినాయి అనమాట. యాక్చువల్లీ పెద్దవి వస్తాయి అనుకున్నాను కానీ మరీ ఇంత పెద్దవి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి ఇలా బాక్సులు అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే నా బర్త్డే అయితే వస్తుందండి, March 10 అనమాట. సో ఆ డ్రెస్ మీదకి శారీ మీదకి ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. సో సెట్ అయితే పెట్టుకుంటాను, లేదంటే లేదు. ఇంత పెద్ద చోలీలు అయితే పెట్టాను నేను. సో చూస్తా, ఆ శారీ మీదకి బాగుంటే మాత్రం పెట్టుకుంటాను, లేదంటే వేరే ఏదన్నా పెట్టుకుంటాను. సో ఇగోండి ఇవి అనమాట చోలీలు. బుట్టలు అయితే వస్తాయి. శారీ మీదకి బుట్టలు పెట్టుకుంటే బాగుంటాయి కదా. సో అందుకే బుట్టలు అయితే తీసుకున్నాను. కింద బుట్ట మాత్రం హెవీగానే వచ్చిందండి. పైన లక్ష్మీదేవి అమ్మవారు అయితే వచ్చారనమాట. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితేని. అందరూ పెద్ద చోళీలు అయితే ఎక్కువ పెడతా ఉంటారు కదండి. సో నేను కూడా పెడతాను కానీ మరీ పెద్ద పెట్టను, చూస్తా ఆ రోజు వీళ్ళని బట్టి. సో March 10 అయితే నా బర్త్డే అనమాట. శారీ కూడా వచ్చింది. సో శారీ ఇప్పుడు చూపించినా లేకపోతే ఆ బర్త్డే రోజు చూపించినా అన్న తెలియట్లేదు. సో సరేలే అని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను. సో ఇదిగోండి, నాకు సరిపోయిందా లేదంటే పెద్ద అయినాయా అన్నది కామెంట్ చేయండి. సో చూడండి, సో ఇవైతే తీసుకున్నాను అనమాట. నేను ఈ మధ్య కొంచెం లావ్ అయ్యాను, కొంచెం కాదు చాలానే లావ్ అయ్యాను. చూడాలి, వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో చూడాలి. యాక్చువల్లీ చెప్పాలంటే నేను వాకింగ్ స్టార్ట్ చేశానండి. సో మీకైతే వీడియోలో అయితే చూపించట్లేదు కానీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే నేను వాకింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో మీకు అది రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ఒక రోజు 2 రోజులు వెళ్ళి కాదు కదండి, నేను ఆల్రెడీ ఒక 4-5 రోజుల మట్టు అయితే వెళ్తున్నాను. సో ఇంకా అలా కంటిన్యూకి వెళ్ళిన తర్వాత అప్పుడు షేర్ చేద్దాంలే అని చెప్పేసి నేనైతే ఇంకా వాకింగ్ చేసేది గట్ట అయితే ఏమీ చూపించట్లేదు అనమాట. తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తానండి. అయితే ఇంకా అవే బీట్రూట్ ఫ్రై కదని చెప్పేసి ఇంక నేనేం చూపించట్లేదు. ఇంక తర్వాత పిల్లలకి స్కూల్ టైం అయిపోయిందని చెప్పేసి కిందకైతే వెళ్ళానండి బండి స్టార్ట్ చేద్దామని. అసలు ఎంత స్టార్ట్ చేసినా స్టార్టే అవ్వట్లేదు. ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేశానమాట, ఇలా బండి స్టార్ట్ అవ్వట్లేదు, పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి అని చెప్తే ఇంకా ఆయన ఆటో అయితే పంపించారనమాట. ఇంకా ఆటో మీద అయితే వెళ్తున్నాను. సో చాలా రోజుల తర్వాత అయితే ఆటో అయితే ఎక్కాను. ఎక్కువ ఇక్కడ తిరగాలంటే మా హస్బెండ్ బండి మీద, నా బండి మీద అయితే తిరుగుతాం కదండి. ఇంకా ఈరోజు అయితే ఆటో మీద స్కూల్కి అయితే వెళ్ళాను. అయితే స్కూల్కి వెళ్ళినందుకు దానికి 300 అయితే తీసుకున్నాడండి. నాకు చాలా ఎక్కువ అనిపించింది అనమాట. అనవసరంగా బండి పోయింది అనిపించింది. 300 రూపీస్ అయితే తీసుకున్నారే వెళ్ళి రావడానికి. నేను ఏదో ఇంకా 150 అలా తీసుకుంటారేమో అనుకున్నాను కానీ ఇంకా అసలు అలా అయితే తీసుకోలేదనమాట. ఇంక ఎండనైతే వెళ్ళొచ్చాము. ఇంక వెళ్ళొచ్చిన తర్వాత ఇంక లంచ్ అయితే చేసామండి. లంచ్ అయిపోయిన తర్వాత ఇది ఆరెంజ్ పౌడర్ అనమాట, అంటే ట్యాంగో ఏదో ఉంటుంది సంథింగ్. మొన్న డిమార్ట్ నుంచి అయితే తీసుకుని వచ్చాము. అది ఇంకా మా అబ్బాయి తెచ్చిన కాడ నుంచి తినేస్తున్నాను అనమాట. మమ్మీ కలుపు కలుపు అని చెప్పేసి ఇంకా అదైతే ఇంకా షుగర్ వేసి కలుపుతున్నానండి. యాక్చువల్లీ బెల్లం వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంక షుగర్ వేసి మిక్స్ చేస్తాను అనమాట. అయితే ఇందులో నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే మా అబ్బాయికి వద్దని చెప్పేసి అన్నాడు.
ऊपर पानी डाल रहे हैं, नीचे में भी सोता है, सोते सोते भूख लगी। करो राइम చెప్పరా హిందీ రాइम नीचे में भी सोता है, सोते सोते भूख लगी। काला बेटा मुंह पर नाना है, नाना हुआ गंजा, प्लेन हमारा पंजा, नाना को हुआ पंजा। ये अपना हिंदी दे हाथी राजा। ऊपर पर क्या चलता है, नीचे में भी सोता है, सोते सोते भूख लगी। कालो बेटा मूंगफली में नाना ने, हम तुम्हारा नाना ने, नाना गाय बिल्ली, बिल्ली मारा बिल्ली, बिल्ली मारा पंजा, नाना हो गए गंजा। हाथी राजा कहाँ चले, सूद मिलाकर कहाँ चले, मेरे घर में आवो ना, हलवा पूरी कालो ना। हाँ वो बेटो खुशी बोली चटापट चटापट चटापट। मैं चपना नहीं ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టానండి. ఇంకా వాళ్ళకి రేపు సెలవు అనుకోండి, ఈ రోజు పడుకోబెడతాను అనమాట. ఎందుకంటే ఒకవేళ నైట్ లేట్ అయినా పడుకోవడానికి నెక్స్ట్ డే ఎప్పుడు లేసినా పర్లేదు కదా. అదే స్కూల్కి వెళ్ళినప్పుడు పడుకోబెట్టాను అనుకోండి, సాయంత్రం పడుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. మళ్ళీ మార్నింగే లెగాలంటే లెగలేరు కదా. ఇంక అందుకే స్కూల్ ఉన్న రోజునైతే పడుకోబెట్టాను అనమాట. ఇంక నేను అలా పడుకోబెట్టి వచ్చానో లేదో ఇంక నిద్ర లేసిపోయారు. ఇంకా వాళ్ళకి ఆకలేస్తుంది అన్నారు. ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నాయి, ఇంకా అవైతే ఫ్రై చేసి ఇచ్చానండి. ఇంక ఈ లోపల నేను నైట్కి ఇంకా కర్రీ కూడా వండేస్తున్నాను అనమాట. ఈరోజు కర్రీ ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగున్నదండి. అదేంటంటే వంకాయ జీడిపప్పు కర్రీ అయితే చేస్తున్నాను, అది మట్టి కుండలో అయితే చేస్తున్నాను. సో పిల్లలకైతే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగానే మూకుట్లో అంటే మట్టి దాకల్లోని నాకు దీన్ని ఏం పలకాలో తెలియట్లేదు, మూకుడి దాకా అన్నీ వస్తున్నాయి. ఈ మట్టి పాత్రలోని కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత స్టవ్ మీద అయితే పెట్టానండి. సో ఉత్తిది పెట్టకూడదంట. సో డైరెక్ట్ పెట్టకుండా కొంచెం ఆయిల్ వేసేసి అప్పుడు స్టవ్ మీద అయితే పెట్టాను. ఇంక స్టవ్ మీద పెట్టిన తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను. ఇంక జీడిపప్పు వచ్చేసి ఏంటంటే ముందుగా వేడి నీళ్ళు అయితే కాసుకుని ఇంక దాంట్లో అయితే వేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. సో ముందుగా నానబెట్టుకోవచ్చు, ఇంక టైం లేదు అనుకుంటే మాత్రం ఇలాగ వేడి నీటిలో నానబెట్టుకుని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పచ్చి జీడిపప్పు ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకున్నాను, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. అదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయలు, ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకున్నాను. అవన్నీ వేసుకుని కాసేపు అవన్నీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకుని నూరిన మసాలా అయితే వేసానండి. నూరిన మసాలా వేయడం మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితేని, మనకి గ్రేవీలా కూడా వస్తుంది అనమాట. సో కర్రీ అయితే అవుతా ఉంది. పక్కనైతే పాలు కాసి చల్లారి పెట్టాను, ఎందుకంటే ఈ పిల్లలకి అనమాట. పిల్లలు ఎవరైనా అనుకుంటున్నారా, దీదీ వాళ్ళ పిల్లలు అనమాట. అంటే తెలుసు కదా మీకు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పిల్లలు అనమాట. వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదు, ఇంక అందుకే వాళ్ళ అమ్మ ఇక్కడ వదిలేసి హాస్పిటల్కి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళకైతే పాలు కాసి అయితే ఇచ్చాను పిల్లలిద్దరికి. ఇంక వాళ్ళైతే తాగేశారు. ఈ లోపల కర్రీ కూడా అయిపోయిందండి. కర్రీ అయిపోయిన తర్వాత నేను చపాతీలు చేసుకుని తినేసి అప్పుడైతే వాకింగ్కి వెళ్ళి అయితే వచ్చాను అనమాట. ఇది వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్కి ఇంకా పిల్లలకైతే చేస్తున్నాను. ఈరోజు ఎందుకో 6ంటికే తినాలనిపించింది, ఇంకా 6ంటికే తినేసాను అనమాట. ఇంక తర్వాత నేను ఇంకే ఫుడ్ తీసుకోలేదు. సో ఇప్పుడైతే కొత్తది ప్యాన్ కొన్నాను కదండి, మీకు గుర్తుందా, మన వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు కొన్నాను కదా. సో దాంతో ఈరోజు అయితే చేస్తున్నాను. ఇక్కడైతే పుల్కాలు అయితే చేస్తున్నానండి. ఇంక స్టవ్ ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పెనం మీద ఒక 2 సైడ్స్ కూడా కొంచెం కాల్చుకున్న తర్వాత అప్పుడైతే ఇలాగా దీని మీద పెట్టేసామనుకోండి మనకి ఈజీగా పొంగుతుంది అనమాట. సో చూసారా ఎంత బాగా పొంగిందో, మీకు ఇందులో క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బాగా పొంగింది. తర్వాత అలా పొంగిందని అలా వదిలేసామనుకోండి అది గట్టిగా అప్పుడల్లా అయితే అయిపోతుంది అనమాట. అందుకే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో పుల్కా అయితే రెడీ అయిపోయింది, అలాగే జీడిపప్పు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రెండిట్ల కాంబినేషన్ అయితే చాలా బాగున్నది అనమాట. సో కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి, జీడిపప్పు నానబెట్టి వండండి, చాలా బాగుంటుంది. ఇంక ఇదైతే మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను. ఈ రోజు వీడియో అయితే ఇదేనమాట. మార్చ్ 10 అయితే నా బర్త్డే, అంటే రేపు అనమాట. విష్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.